ఈరోజు రాత్రి దేవతలు కూడా నిద్రపోరు, రాక్షసులు కూడా భయపడతారు. కైలాసంలో శివుడు తపస్సు విడిచిపెడతాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఈ రాత్రి శివుడు భూమిపైకి వస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం వచ్చే మహాశివరాత్రి ఒక సాధారణ పండుగ కాదు. ఇది శివుడు తానుగా భక్తుల్ని పరీక్షించే రాత్రి అని పాత గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకు ఈ రాత్రి అంత పవిత్రం? పురాణాల ప్రకారం ఈరోజే శివుడు అనంతమైన జ్యోతి రూపంలో దర్శనమిస్తాడు. బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నప్పుడు ఆకాశం నుండి భూమి వరకు ఒక అంతులేని అగ్నిస్తంభం కనిపించింది. దానినే లింగోద్భవం అంటారు. అది జరిగింది మహాశివరాత్రి రాత్రే. ఈరోజు శివుడు ఎందుకు మేల్కొని ఉంటాడో తెలుసా? శివుడు సాధారణంగా ధ్యానంలో ఉంటాడు. కాని ఈ రాత్రి ఆయన కన్నులు తెరిచేస్తాడు, భూమి వైపు చూస్తాడు. ఎందుకంటే ఈ రాత్రి భక్తుల ఆర్తనాదం నేరుగా కైలాసానికి చేరుకుంటుంది. బిల్వపత్రం ఎందుకు అంత పవిత్రం? ఒక బిల్వ ఆకులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెబుతాయి. బిల్వపత్రం శివలింగం మీద పడితే మన జీవితంలోని 3 కష్టాలు తొలగిపోతాయి. రోగం, రుణం, భయం. పాపాత్ముణ్ణి కూడా రక్షించిన శివరాత్రి. ఒకసారి ఒక దొంగ అడవిలో దాక్కున్నాడు. అతను పాపాలతో నిండిపోయినవాడు. రాత్రి అడవిలో పులి భయంతో ఒక చెట్టు ఎక్కాడు. కింద ఒక శివలింగం ఉంది. అతడు ఆకులు కింద పడేస్తున్నాడు. తెలియకుండానే మహాశివరాత్రి రోజు రాత్రంతా పూజ చేశాడు. అతను చనిపోయినప్పుడు యముడు కూడా తన దగ్గరకు తీసుకువెళ్ళలేకపోయాడు. ఈ రాత్రి చేసిన పూజ ఎందుకు 1000 రెట్లు శక్తివంతం? శివరాత్రి నాడు భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక ప్రత్యేక కోణంలో ఉంటాయి. అందువల్ల మన శరీరంలోని శక్తి మార్గాలు ఓపెన్ అవుతాయి. అందుకే ధ్యానం, జపం ఈ రాత్రి 1000 రెట్ల ఫలితం ఇస్తాయి. ఒక భయంకరమైన నిజం గరుడ పురాణం చెబుతోంది. శివరాత్రి రాత్రి శివుణ్ణి స్మరించని వాడిని యమదూతలు కూడా కాపాడలేరు. కాని ఒక్కసారి ఓం నమశివాయ అని అన్నా జన్మజన్మన పాపాలన్నీ కరిగిపోతాయి. ఈ రాత్రి శివుడు భూమిపై తిరుగుతాడు. పెద్దలు యోగులు చెబుతారు, ఈ రాత్రి శివుడు సాధారణ మనిషి రూపంలో భూమిపై తిరుగుతాడని. ఎవరూ గుర్తించరు, కాని నిజమైన భక్తుడి ఇంటికి మాత్రం వెళ్తాడు. చివరిగా ఒక మంచి సందేశం. ఈ మహాశివరాత్రి రాత్రి నిద్రపోకపోయినా సరే ఫోన్ పక్కన పెట్టి ఒక్క 10 నిమిషాలు శివుణ్ణి స్మరించండి. మీ జీవితంలో ఏ కష్టం ఉన్నా శివుడు మార్గం చూపిస్తాడు. ఈ రాత్రి మీ జీవితం మార్చే రాత్రి కావచ్చు. ఎంత పెద్ద సమస్య ఉన్నా శివుడికి చెప్పండి. శివుడు మౌనంగా వింటాడు, కాని అద్భుతంగా పనిచేస్తాడు. శ్రీమాత్రే నమః. ఒక సాధారణ ఎంప్లాయీకి జరిగిన మహాశివరాత్రి అద్భుతం. హైదరాబాదులో గచ్చిబౌలి ప్రాంతంలో సాధారణ అపార్ట్మెంట్లో రామచంద్రుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. బయటికి చూస్తే అతని జీవితం సరిగ్గా ఉంది. నెలకి మంచి జీతం, ల్యాప్టాప్, ఫ్లాట్, బైక్. కానీ లోపల మాత్రం అతను ఖాళీగా మారిపోయాడు. ప్రతిరోజు అతని జీవితం ఒకే రూట్లో నడుస్తోంది. ఉదయం 7కి అల్పాహారం, 8కి మెట్రో, 10కి ఆఫీస్, రాత్రి 10కి తిరిగి ఇంటికి. బాస్ ఇచ్చే టార్గెట్లు, క్లయింట్ మెయిల్స్, టీమ్ మీటింగ్స్ అన్నీ అతని తల మీద బరువుల్లా పడేవి. ఒకప్పుడు రామచంద్రుడు చాలా పెద్ద శివభక్తుడు. కాలేజీ రోజుల్లో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళేవాడు. ఓం నమశివాయ జపం చేసేవాడు. కాని ఉద్యోగం వచ్చాక జీవితం అనే పరుగు పందెంలో శివుడు కూడా అతని జీవితంలో ఒక మూలకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి వచ్చింది. కాని రామచంద్రునికి అది ఒక పనివేళ మాత్రమే. ఆ రోజు ఆఫీసులో భారీ ప్రాజెక్ట్ డెడ్లైన్ ఉంది. బాస్ గట్టిగా అన్నాడు, ఈ రాత్రికి ఇది ఫినిష్ కావాలి. రాత్రి 10 అయ్యేసరికి ఆఫీస్ ఖాళీగా ఉంది. కాని రామచంద్రుడు ఇంకా కూర్చొనే ఉన్నాడు. కళ్ళల్లో అలసట, మనసులో ఒత్తిడి. బయటికి వచ్చినప్పుడు చల్ల గాలి వీస్తోంది. రోడ్లన్నీ నిశ్శబ్దం. దూరంలో ఒక చిన్న ఆలయం కనిపించింది. ఒక దీపం, ఒక శివలింగం. అతనికి ఏదో లోపల నుంచి అనిపించింది, లోపలికి వెళ్ళి చూడు అని. అతను ఆలయంలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఎవ్వరూ లేరు.
కేవలం శివలింగం ముందు వెలిగే దీపం మరియు మౌనం. అతను తన కన్నులు మూసుకొని చాలా చిన్నగా అన్నాడు, శివా, నాకు ఏమి కావాలో కూడా తెలియదు. కాని నా జీవితం చాలా భారంగా ఉంది. అంతా నువ్వే చూసుకోవాలి. అంతే. ఏ పెద్ద పూజ కాదు, ఏ మంత్రమూ లేదు. కేవలం ఒక అలసిపోయిన మనిషి గుండె మాట. ఆ రాత్రి అతని ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అప్పుడు ఒక విచిత్రమైన కల. అతను ఒక చీకటి లోయలో ఉన్నాడు. చుట్టూ అతని పాత తప్పులు, అతని కోపం, అతని అహంకారం అన్నీ అతన్ని లాగుతున్నాయి. అప్పుడే ఒక గొప్ప వెలుగు. ఒక నీలకంఠుడు, శివుడు, నువ్వు నన్ను మరిచిపోయావు, కాని నేను నిన్ను మరిచిపోలేదు అని గంభీర స్వరం. అతను ఒక్కసారిగా లేచాడు. గడియారం చూశాడు. రాత్రి 12:05. అది మహాశివరాత్రి రాత్రి. అంతలోనే ఫోన్ మోగింది. నాన్నకు హార్టెటాక్, ఆస్పత్రిలో ఉన్నాడు అని. రామచంద్రుడి లోకం కూలిపోయింది. హాస్పిటల్లో డాక్టర్లు అన్నీ ప్రయత్నించారు, కాని పరిస్థితి చాలా క్రిటికల్. రామచంద్రుడు బయట కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఆలయం గుర్తు చేసుకున్నాడు. అంతలో డాక్టర్ బయటికి వచ్చాడు. అద్భుతంగా స్టేబుల్ అయ్యాడు అని అన్నారు. ఆ క్షణం రామచంద్రునికి అర్థమైంది, శివుడు ఉన్నాడు అని, శివుడు విన్నాడు అని. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. అతడు తెలుసుకున్నాడు, శివుడు మన జీవితాన్ని శబ్దాలతో కాదు, అద్భుతాలతో మారుస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి శివలీలలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.